అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న జరిగిన నష్టాన్నంతా కూడా పూర్తిగా వాళ్ళకు అంచనాకు రావాలి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా అధికారులు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు అంచనాలు వేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ అంచనాలన్నీ ఎవరికి ఎంత వచ్చింది, నాకెందుకు తక్కువ వచ్చింది, నేను ఇదే మంత్రివర్గంలో ఉన్నా కదా, నాకు లేదా, వాళ్ళే తీసుకుంటారా, వాళ్ళే ఒక్కరిద్దరు పంచుకుంటారా, కానీ ఫలానా జిల్లాలో నష్టం జరిగింది ఎట్లా సాయం చేద్దాం, ఈ జిల్లాని ఎట్లా ఆదుకున్నామని మంత్రులు ఎక్కడ కూడా దృష్టి పెడతలేరు. అందుకే మేము ప్రత్యక్షంగా రైతులందరినీ కూడా సమీకరిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అకాల వర్షాలు, రైతుల ఇబ్బందులు దృష్టి పెట్టి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని పంపాల, జరిగిన నష్టాన్ని అంచనా వేయమనాల, ఆ జిల్లాకు వెళ్ళి మంత్రులు అక్కడనే మకాం పెట్టాల. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న పని ఏంది, ఒక్కొక్క డివిజన్కు 2 మంత్రులు వేసుకున్నాం, 3 మంత్రులు వేసుకున్నాం. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చింది డివిజన్లకు ఇన్ఛార్జీలు వేయడానికే? ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చమని, రాష్ట్ర ప్రజలకు బాధలు వస్తే అండగా ఉండాలని, అదేవిధంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని. కానీ ఈ రాష్ట్రంలో నడవడానికి వీలు లేనటువంటి రోడ్లు ఉన్నాయి, ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటికి మాత్రం ఇన్ఛార్జీలను పెడతలేరు. కేవలం ఒక జూబ్లీ హిల్స్లో డివిజన్కు 3 మంత్రులు, డివిజన్కు 4 మంత్రులు, డివిజన్కు 2 మంత్రులు, ఈ రకంగా అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నది.